సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాలు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడే మేము ఆయన నా ఆఫీస్లో కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహంతో పాటు సర్ ఆర్థర్ కాటన్ గారి విగ్రహం కూడా ఆఫీస్లో ఉంటుంది. ఇప్పుడే ఆయనకి నివాళి జయంతి సందర్భంగా నివాళి అర్పించడం జరిగింది. అంటే బ్రిటిష్ వారిని మనం తరిమి కొట్టినప్పటికీ మన స్వాతంత్రం కోసం మంచి చేసిన వ్యక్తుల్ని మనం గుర్తుంచుకోవాలి అనే ఒక మంచి సాంప్రదాయం మన తెలుగు ప్రజలది, ముఖ్యంగా మా గోదావరి జిల్లా ప్రజలది. ఆయన కృష్ణా డెల్టా కూడా, మరి ప్రకాశం బ్యారేజ్ కూడా మనం పేరు మార్చుకున్నాం, ఆయన హయాంలో ప్రారంభమైందే. కావేరీ డెల్టాలో కూడా ఆయన ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ చేయటం జరిగింది. కానీ మా జిల్లాలో ఇచ్చినంత గౌరవం వేరే వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా, సరే ఇంకా మా జిల్లా గురించి నేను మరీ ఎక్కువ చెప్పుకోవటం సమంజసం కాదు. ఇక ఆయన వేసిన ఆ డెల్టా సిస్టమ్ గురించి ఒక్క నిమిషం మాట్లాడవలసిన అవసరం ఉంది. ఆ రోజుల్లో ఉన్న రిక్వైర్మెంట్స్ ప్రకారం కెనాల్ వ్యవస్థను రూపొందించినప్పుడే రాబోయే రోజుల్లో ఆ కాలువల రిపేర్లకి అనుగుణంగా ఆ పక్కన గట్లు డిజైన్లన్నీ కూడా చేయటం జరిగింది. ఇప్పుడు 170 సంవత్సరాల క్రితం. ఇప్పుడు సంకుచిత స్వభావంతో కొన్ని చోట్ల ఆ గట్లని ఆక్రమించటం, ఆ నీటిపారుదల వ్యవస్థకి ఎన్నో అవరోధాలు కలుగుతున్నాయి. సో అటువంటి అవరోధాలని చాలా వరకు, ఎందుకంటే డెల్టా ప్రాంతం చివరి ప్రాంతంగా మా ఉండి నియోజకవర్గం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఆక్రమణ వలన సాగునీటికి అలాగే తాగునీటికి కూడా మరి చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏదైతే ఒరిజినల్గా ఆయన హయాంలో ఆ రోజుల్లో ఉన్న ఆర్ఎస్ఆర్లు వీటి ప్రకారం కాలువల వెడల్పు ఎంత ఉందో, ఆ డ్రైనేజ్ వ్యవస్థ, ఆ డ్రైన్ల వెడల్పు ఎంత ఉందో, ఆక్రమణకి గురైన వాటిని ఆక్రమణ నుంచి తొలగించి నీటి వ్యవస్థని ఒక దారిలో పెట్టే ప్రయత్నంలో కొంతమంది సిపిఎం వారి దగ్గర నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రజలు పూర్తిగా ఈ మంచి సంస్కరణలు కనుక ఏదైతే సర్ ఆర్థర్ కాటన్ గారు ఆ రోజుల్లో ప్లాన్ చేశారో దానికి అనుగుణంగానే మేము చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. కొందరికి గుర్తు కూడా చేస్తున్నాను. ఈ సందర్భంగా మీకు కూడా మీడియా మిత్రులకు కూడా క్లారిఫై చేస్తాను. మీ అందరికీ తెలిసింది, గత సంవత్సరం మొన్న క్రాప్ అయితే లాస్ట్ 30 yearsలో కూడా ఎప్పుడు లేనంత ఈల్డ్, కనీసం యావరేజ్న 10 బస్తాల ఎక్స్ట్రా ఈల్డ్ వచ్చింది. ఎందుకంటే కుచించుకుపోతున్న కెనాల్స్ని కానీ డ్రైన్లను కానీ ఆల్మోస్ట్ ఒక దారిలో మనం పెట్టినందువల్ల తగినంత సాగునీరు, నీరు నిల్వ లేకుండా పర్ఫెక్ట్గా డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నందువల్ల ఈల్డ్స్ అనేది చాలా బాగా పెరిగినాయి. సో రైతాంగం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే తాగునీరు కూడా మైక్రో ఫిల్టర్స్ ద్వారా ఏదైతే చెప్పామో అది సజావుగా అయిపోయింది. ఇక ఈరోజు నేను షేర్ చేసుకోవాల్సిన ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, ఏనాడు కమిషనింగ్ స్టేజ్లోనే సంధికొట్టిన ఆ పరిమళ వాటర్ స్కీమ్ వెంకయ్య గారి మీద సుమారు 35 హ్యాబిటేషన్ల వరకు అది ఎంతో ఉపయోగం. డైరెక్ట్గా గోదావరి నుంచి మనకు నీళ్ళు అందే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టుగానే ఇంజనీర్స్ చెప్పారు. రేపు జూన్ 1వ వారంలో లేదా 2వ వారంలో కాలువలో వదులుతారు.
వదిలిన వెంటనే ట్రయల్ నిర్వహించి ఆల్మోస్ట్ 50% మన నియోజకవర్గంలో డైరెక్ట్గా నీటి వ్యవస్థని, మంచినీటి వ్యవస్థని సరిచేసాం. ఇంకా స్వచ్ఛమైన నీరు ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేసి డైరెక్ట్గా విజయశ్రవం నుంచి వాటర్ స్కీమ్ తీసుకురావాలనుకున్నారు, అది మొత్తం 3 జిల్లాలకి. ఇది మన పరిమళ నుంచి మన ప్రాంతానికి అక్కడ జనసేన ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉంగుటూరు నియోజకవర్గంలో 6 మేజర్ పంచాయతీలకి, అలాగే మన ఉండి నియోజకవర్గంలో సుమారు 35 హ్యాబిటేషన్లకి ఖచ్చితంగా అతి స్వచ్ఛమైన గోదావరి జలాలు మనకి లభ్యం అవుతాయి. ఇదంతా కూడా ఆ రోజు వేసుకున్న, అంటే కాటన్ గారి టైంలో తవ్విన ఆ కెనాల్స్లో ఇంటిగ్రేషన్ అయిన నెట్వర్క్ కాబట్టి ఈరోజు కాటన్ గారి జయంతి సందర్భంగా దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక నిన్న మీరందరూ ఉన్నారు, నా పుట్టినరోజు, నన్ను పుట్టినరోజు ఒకటే 5 ఏళ్ళు పూర్తయింది. సరే పుట్టినందుకు కాదు కానీ సరే అభిమానులు కోరుకున్నదా పుట్టినరోజు కొంచెం వేడుకగానే జరుపుకోవటం జరిగింది. ఆ సందర్భంగా మిత్రులు ఏదో తులాభారం అని చెప్పి కొన్ని కాయిన్స్ ఇప్పుడే చూపెట్టాను. ఆ కాయిన్స్ని మన ఆకివీడు రామాలయానికి చేర్చడం, అదే ఆ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. సుమారు బరువు ప్రకారం సుమారు 48,000 రూపాయలు కాయిన్స్ వచ్చినాయి. అది కూడా రామాలయ అకౌంట్లో జమ వేయడం జరుగుతుంది. పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్రౌండ్ లెవెల్, బిలో ది గ్రౌండ్ లెవెల్ కంప్లీటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. 4 రోజుల్లో ఆ కృష్ణ శిల మనకు కావాల్సిన షేప్ ప్రకారం వివిధ అంతస్తుల వారీగా, అంటే భూమి లెవెల్లో ఒకటి, స్వప్రాకారానికి ఒకటి, అలా దానికి అనుగుణంగా తయారీ జరుగుతుంది. అనుకున్న సమయానికి 6 నుంచి 7 నెలల మధ్యన ఖచ్చితంగా ఆ దేవాలయ నిర్మాణం పూర్తవుతుందని చెప్పి ఈ సందర్భంగా రామ భక్తులు అందరికీ, హిందూ మతాన్ని గౌరవించే వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఒక విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్ఫుటంగా చర్చించవలసిన ఆవశ్యకత ఈరోజు ఉదయం వచ్చింది. లేదంటే సింపుల్గా ఆయనకు నివాళులర్పించి ముగించాలనుకుంటున్న ఈ మీడియా సమావేశం కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకు అంటే తను కారే నవీన్ బాబు, ఇతను విస్సన్నపేట, అంటే తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండలంలో అతను కన్వర్టెడ్ క్రిస్టియన్ ఫ్రమ్ పర్హాప్స్ ఎస్సీ కమ్యూనిటీ. అతను రాసింది ఏంటంటే, చూపిస్తాను కూడా, ఆఫ్టర్ ఆల్ ఒక్క ఎమ్మెల్యేకి, అది కూడా ప్రభుత్వం సపోర్ట్ లేని ఎమ్మెల్యేకి రాష్ట్రంలోని క్రైస్తవులంతా భయపడుతున్నారా? ఇలాగ సీరియస్ మార్క్ బొమ్మ. ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఆ నియోజకవర్గం క్రైస్తవులు తలుచుకుంటే మట్టిలో కలిసిపోతాడు. ఎప్పుడు శాంతి మంత్రమే కాదు, మన జోలికి వస్తే, మందిరం జోలికి వస్తే కత్తి కూడా పట్టాలి. ఇంకోసారి క్రైస్తవుల గురించి మాట్లాడాలి అంటే
వణుకు పుట్టాలి ఈ నా కొడుకుకి, జై భీమ్ జై భారత్, చివరిలో ఇదొకటి. సో వాడి కత్తి ఇది. అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ గారిలాగా కత్తి పట్టుకున్నాడు. సో ఇతను ఏదో ముసుగు, గతంలో ఇతను కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం తెలుగుదేశం ముసుగులో తిరుగుతున్నట్టుగా నా ఇనీషియల్ ప్రిలిమినరీగా చూసిన వెంటనే నేను తెలుసుకున్నా. సరే, మనమేమి ఇలాగా కత్తులు పట్టుకోలేం, అవసరం లేదు. కంప్లైంట్ ఇచ్చా, ఖచ్చితంగా మరి ఇలాగా కత్తులు బొమ్మలు వేసి ఈ రకంగా రెచ్చగొడితే మరి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ చూస్తూ ఊరుకుంటుంది, గుడ్లు అప్పగించి చూస్తూ ఉంటుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా చర్యలు ఉండాలి. మరి ఇటువంటివి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మరి కేవలం రికార్డులో 2% అంటే చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నారు ఆరు భయపడుతున్నారు. రికార్డులో 2%, రియాలిటీలో 20% ఉన్నవారు ఈ రకంగా దుర్భాషలాడుతూ కత్తులు చూపెట్టి చంపేస్తా ఉంటూ బెదిరించటం, మరి 80% మంది సంఘటితం అవ్వాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మత సామరస్యం అనేది ఉండాలి, అన్యమతాలని గౌరవించాలి, అది మన రాజ్యాంగంలో ఉంది. మామూలుగా హిందువులకి పరమత సహనం చాలా అధికం, అది మంచిది కూడా. కానీ మరొక పక్క ఈ రకంగా మేము చెప్పినట్టు వినాలి, మేము చెప్పినట్టు జరగాలి, మాకు అనుమతులు అవసరం లేదు, మీరు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేయడానికి వీల్లేదు, మీరు మీ గుళ్ళకి వెళ్ళాలన్నా ఆ ప్రాంతంలో మేము ఇల్లు నిర్మించుకుంటే మా అనుమతి కావాలి. దీన్ని ప్రశ్నిస్తే అది ఎమ్మెల్యే అయినా ఎవడైనా ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని మాట్లాడుతూ కత్తులు చూపెట్టి చంపేస్తామని చెప్పి బెదిరిస్తే ముస్తు కూర్చోవాలా? మన కత్తులు పెట్టుకుని తిరగవలసిన అవసరం లేదు. కానీ మీదకు వచ్చినప్పుడు ఆత్మరక్షణ అనేది అవసరం ఉందా అనేది కూడా ఆలోచించవలసిన ఆవశ్యకత మరి ఈ పరిస్థితులు తీసుకొస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. చూద్దాం ప్రభుత్వం ఆరు పోలీస్ శాఖ ఎలా స్పందిస్తుందో చూద్దాం. ఇలా ఒక మతం పేరు చెప్పుకుంటూ ఆ మతం వారు ఫలానా మతాన్ని ఫాలో అయ్యే ఆ ఎమ్మెల్యేని తుదముట్టించాలి, మట్టిలో కలిపేయాలి అని ఉన్మాదంగా మాట్లాడుతూ ఉంటే మరి ఖచ్చితంగా ఆలోచన వస్తుంది. ఇవాళ రఘురామకృష్ణరాజుకి వచ్చింది ఈ సమస్య, రేపు ఇంకో హిందువుకి వస్తుంది. ఒక దేవాలయం కట్టాలనుకుంటున్నాం, ఇంకో హిందువుకి వస్తుంది. అక్కడతో ఆగదు. ఒక దేవాలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నా మరొక హిందువుకి కూడా
ఈ సమస్య రావచ్చు. మరి నేను బెదరపోవచ్చు కత్తిని చూసి. మరి చాలామంది భయపడే ప్రమాదం ఉంది. మరి అటువంటి ప్రమాదాలని నివారించాలి. మీరు భయపడొద్దు అనే ధైర్యం ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. మరి ప్రభుత్వం ఒకవేళ ఓట్ల కోసము మరింత కోసము ముందుకు రావడానికి ఆ 20% ఓట్లే మనకు చాలు, ఈ 80% వారు గొర్రెలు మనకి ఇంటి తిరిగి ఓటేస్తారు, ఆ 20 కూడా తెచ్చేసుకున్నాం అని అనుకుంటారా? ఎక్కడానికి 50 ఒకటే చాలు, 80 కూడా అక్కర్లేదు. మరి ఏమిటి రియాక్షన్ అనేది ఖచ్చితంగా నేనైతే